హలో వ్యూవర్స్, మీరు చూస్తున్నారు శ్రీనివాసరాజు యూట్యూబ్ ఛానల్. ఈ ఫిబ్రవరి 20, 2017న వాట్సాప్ 2 ఇంపార్టెంట్స్ అప్డేట్ని రిలీజ్ చేసింది. నేను ఇక్కడ ఆల్రెడీ చేసి పెట్టాను. సో నేను ఇప్పుడు ఓపెన్ చేసి మీకు ఆ 2 అప్డేట్స్ గురించి వివరిస్తాను. ఇంతకుముందు మీ వాట్సాప్లో ఎవరికైనా మెసేజ్ పంపినప్పుడు సింగిల్ టిక్ వచ్చేది, వాళ్ళకి అందితే డబుల్ టిక్ వచ్చేది. అదే అవతలి వ్యక్తి మీ మెసేజ్ చదివితే డబుల్ టిక్ విత్ బ్లూ కలర్లో వచ్చేది. కానీ ఇప్పుడు ఈ అప్డేట్లో అవతలి వ్యక్తికి మీరు చదివేరా లేదా అన్న సంగతి రిప్లై ఇస్తే కానీ తెలియదు. అంటే అవతలి వ్యక్తి మీకు మెసేజ్ పంపి మీరు చదివినా వాళ్ళకి బ్లూ టిక్స్ ఇంకా కనిపించవు. అలా రాకుండా చేయడానికి మీరు మీ హోమ్ పేజ్లో పైన రైట్ సైడ్లో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. మీ ప్రొఫైల్ పిక్తో పాటు మీకు కనిపించే ఆప్షన్స్లో అకౌంట్ మీద క్లిక్ చేసి ప్రైవసీ ఓపెన్ చేసి స్క్రాల్ చేసి కింద రీడ్ రిసిప్ట్స్ని అన్టిక్ చేయండి. ఇంకా అంతే. మీకు ఎవరైనా మెసేజ్ పంపినా మీరు చదివినా అవతలి వ్యక్తికి తెలియదు. అలాగే మీరు కూడా వేరే వ్యక్తికి మెసేజ్ పంపాక వాళ్ళ మెసేజ్ కూడా బ్లూటిక్స్ ఇంకా మీకు కూడా కనిపించవు. వాళ్ళు చదివేరా లేదా అన్న సంగతి మీరు కూడా తెలుసుకోలేరు. ఇక్కడ ఈ మెసేజ్ రీడ్ చెక్ చేస్తే బ్లాంక్ గా ఉంటుంది. ఇంకా మన సెకండ్ వాట్సాప్ అప్డేట్ ఏంటంటే స్టేటస్. ఇంతకు ముందు వాట్సాప్లో స్టేటస్ మన ప్రొఫైల్ ఫోటోతో పాటు రాసుకునే వాళ్ళం. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా, హాలిడేకి వెళ్ళినా, ఇంట్లో రిలాక్స్ అయినా, మూవీకి వెళ్ళినా ఆ సందర్భాలు తగ్గ ఫోటోలు పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా నా కాంటాక్ట్స్లో ఉన్న 2 వ్యక్తులు తమ స్టేటస్ని పెట్టుకున్నారు. మీ కాంటాక్ట్స్లో ఎంతమంది స్టేటస్ పెట్టినా మొత్తం అందరి డీటెయిల్స్ ఇక్కడ కనబడతాయి. ప్రస్తుతం నా కాంటాక్ట్స్లో 2 పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరి పేర్లే కనబడుతున్నాయి. ఈ స్టేటస్ అప్డేట్స్ మీకు నచ్చితే ఆ స్టేటస్ ఓపెన్ చేసి మీరు రిప్లై కూడా ఇవ్వచ్చు. ఇస్తే అవతల వాళ్ళ పర్సనల్ చాట్లోకి వెళ్తుంది. ఇప్పుడు మీ స్టేటస్ అప్డేట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. మై స్టేటస్ మీద క్లిక్ చేయండి. మీకు కెమెరా ఆప్షన్ ఓపెన్ అవుతుంది. కావాలంటే ఇక్కడ మీరు కొత్త ఫోటో క్లిక్ చేయొచ్చు, లేకపోతే మీరు తీసుకున్న గ్యాలరీ ఫొటోస్లో ఒక మంచి ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను గ్యాలరీలో ఉన్న ఒక టెంపుల్ పిక్ సెలెక్ట్ చేసి మెసేజ్ కింద టైప్ చేసి పోస్ట్ చేస్తున్నాను. మీరు గమనిస్తే ఈ పిక్ కి మీరు కలర్స్, ఇమేజెస్ అంటే అదే స్మైలీస్ అలాంటివి కూడా యాడ్ చేయొచ్చు. పైన ఆప్షన్స్ ఇచ్చారు, క్రాప్, ఇమేజెస్, అలాగే ఒక పెన్ సింబల్ కూడా ఇచ్చారు. ఇప్పుడు నా స్టేటస్ ని అప్డేట్ చేశాను. ఇప్పుడు నా స్టేటస్ అప్డేట్ పక్కన 3 డాట్స్ కనబడుతున్నాయి. వాటి మీద క్లిక్ చేయండి. మీ స్టేటస్ అప్డేట్ ని ఎంతమంది చూసారో అనే విషయం వ్యూస్ బట్టి తెలుస్తుంది. అలాగే మీ స్టేటస్ ని డిలీట్ కూడా చేయొచ్చు. ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే ఆప్షన్ కనబడుతుంది, డిలీట్ బటన్ ది. ఇంకా మీరు పోస్ట్ చేసిన స్టేటస్ కేవలం 24 అవర్స్ మాత్రమే ఉంటుంది. అంటే 24 గంటల తర్వాత ఆ స్టేటస్ డిలీట్ అయిపోతుంది. ఇంకా చివరిగా ఒక ఆప్షన్ చెప్తాను. ఆప్షన్ అంటే ఆల్రెడీ మీకు తెలిసిందే, నేను ఇందాక చెప్పింది. హోమ్ పేజ్ వెళ్ళాక లెఫ్ట్ సైడ్ని స్క్రోల్ చేస్తే కెమెరా ఆప్షన్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఏమన్నా ఫొటోస్ తీసుకుని, లేకపోతే ఉన్న గ్యాలరీలో ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుని దానికి ఎలా రంగులు దిద్దాలో, క్రాప్ చేయాలో, క్యారెక్టర్స్ రాయాలో, మెసేజ్ రాయాలో ఇక్కడ వీడియోలో చూడండి. ఒక ఫోటోని పూర్తిగా మీరు ఎడిట్ చేశాక ఇది డైరెక్ట్గా మీకు నచ్చిన పర్సన్స్కి ఒక నార్మల్ ఫోటో కింద మీరు ఫార్వర్డ్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ చూడండి, మన ఫార్వర్డ్తో పాటు అంటే కింద కాంటాక్ట్స్తో పాటు పైన మై స్టేటస్ కనిపిస్తుంది. డైరెక్ట్గా మై స్టేటస్ క్లిక్ చేస్తే మీ మై స్టేటస్ కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. అంటే మీ పాత స్టేటస్ ఏమైనా ఉన్నా అది డిలీట్ అయిపోయి ఇది ఓవర్లాప్ అవుతుంది అనమాట. అండ్ అలాగే మీ స్టేటస్ అప్డేట్స్తో పాటు కింద మీ కాంటాక్ట్స్ యొక్క వాళ్ళ పర్సనల్ స్టేటస్ కూడా మనం చూస్తున్నాం. ఈ స్టేటస్ మీకు నచ్చకపోతే వాళ్ళని మ్యూట్ చేయొచ్చు. ఇక్కడ మీరు లాంగ్ ప్రెస్ చేస్తే మ్యూట్ బటన్ కనబడుతుంది. మ్యూట్, అన్మ్యూట్ కూడా చేయొచ్చు. ఇదండి వాట్సాప్ టిక్స్ అండ్ స్టేటస్ అప్డేట్. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ కొట్టి నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.